పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు పాష్ యాక్ట్ గురించి మేము డిసెంబర్ 2025లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది అడ్వకేట్స్తో. అప్పుడే అనుకున్నాము పొలిటికల్ పార్టీస్ అడ్వకేట్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ రోజు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా మేము అంటే ప్రతి పార్టీ వాళ్ళకు కూడా రాసాము, ఆ సెక్రటరీ జనరల్కి వాళ్ళందరికీ రాసి కూడా మేము ఇలా పాష్ మీద మీటింగ్ పెట్టుకుంటున్నాము, సో మీరు రిప్రజెంటేటివ్స్ పంపిమని చెప్తే సో మాకు ఒక్కొక్క పార్టీ నుంచి పేర్లు వచ్చినాయి. టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి బైరట్ షబ్రి గారిని నామినేట్ చేశారు. సిపిఎం నుంచి వాళ్ళకి ఆల్రెడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళు వచ్చారు. దెన్ సిపిఐ నుంచి దుర్గా భవాని గారు, కాంగ్రెస్ నుంచి జనసేన, బీజేపీ నుంచి అందరు కూడా వచ్చారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మేము ఆల్రెడీ వాళ్ళకి టచ్లో ఉన్నాము, మెయిల్ పెడుతూనే ఉన్నాము, మెసేజ్లు పెట్టాము, కాల్స్ చేసాం, కానీ ఆ ఒక్క పార్టీ మాత్రం ఎవరిని పంపించలేదు, కనీసం అంటే మాకేమి రెస్పాండ్ కూడా అవ్వలేదు. కానీ మిగతా పార్టీస్ అందరు కూడా, ఎందుకంటే మహిళలు ఎక్కువగా రాజకీయాల్లో కానివ్వండి, అలాగే బార్ కౌన్సిల్స్లో కానివ్వండి, ఎక్కువ మంది మహిళా అడ్వకేట్స్, అలాగే మహిళల పార్టీ వర్కర్స్, వాలంటీర్స్, సోషల్ మీడియా పనిచేసారు, వీళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి అలాగే మనం విమెన్ ఇంకా ఎక్కువ నెంబర్స్లో వచ్చి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తున్నప్పుడు వాళ్ళందరికి కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి ఈ పాష్ యాక్ట్ అనేది బార్ కౌన్సిల్స్కి, పొలిటికల్ పార్టీస్ కూడా అప్లికబుల్ అవ్వాలనే మెయిన్ ఉద్దేశంతో మీటింగ్ జరిగింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దానికి రెడీగా ఉన్నాయి. అలాగే బార్ కౌన్సిల్ నుంచి శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా బార్ అడ్వకేట్స్ రాజమండ్రి, వైజాగ్ నుంచి కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఏమైనా చేంజెస్ అయి ఉంటే చేసుకొని అసెంబ్లీలో, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు ఆల్రెడీ సంకేతం ఇచ్చింది దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని. కాబట్టి సో వీళ్ళ కంకరెన్స్ ఏంటంటే అసెంబ్లీలో కూడా ఒక అమెండ్మెంట్ లాగా మన స్టేట్ వరకు తీసుకొని వీ షుడ్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ దిస్ పాష్ యాక్ట్ ఫర్ అడ్వకేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ జరిగింది. సో దీంట్లో డిస్కషన్స్, డెలిబరేషన్స్, అలాగే అమెండ్మెంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అందరిని కూడా అవన్నీ తీసుకొని చదువుకొని ఏమైనా ఎడిషన్స్ చేయాలా, వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తారా, అవన్నీ చేశాక మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ మీటింగ్ మేబీ మోస్ట్లీ విదిన్ అ మంత్ పెట్టుకొని ఆ తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అంటే అసెంబ్లీకి చెప్పమని కాదండి, ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పార్టీస్ కానీ బార్ కౌన్సిల్ కానీ ఏవైతే అమెండ్మెంట్స్ మేము రాసామో దాని మీద వాళ్ళందరూ కూడా ఒక దాని మీద రావాలి, ఒక తాటి మీదకి. వన్స్ అది ఓకే మేమందరం కూడా బికాస్ పొలిటికల్ పార్టీస్ అంటే చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేము ఓకే అని చెప్పాలి. సో వాళ్ళు చెప్పాక బార్ కౌన్సిల్ కూడా, అడ్వకేట్స్ కూడా మేము ఓకే అని చెప్పాక దీన్ని మేము నెక్స్ట్ స్టేజ్ గవర్నమెంట్ తీసుకెళ్ళి అది అమెండ్ చేసుకోవచ్చు, స్టేట్ లా కింద మనం అమెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్టేట్ వరకు మనం అది అమెండ్ చేసుకునే విధంగా చూస్తున్నాం. సార్ చెప్తాను.